వదలవండి, వదలవండి. చెప్పరా. కొంచెం వెనక్కి. ఓకే, ఎక్కడా పనన్నా? ఇంతకీ భవానీ ఎవడరా అని అడిగానన్నా. నీ గురించి చెప్పారన్నా. భాష బ్యాక్డ్రాప్ అని అన్నా. నేనేదో మిడిల్ క్లాస్ అమ్మాయి అనుకుని వెంటపడ్డా గానీ అబ్బో వద్దనా, వద్దు. నువ్వు నీ బ్యాక్ డ్రాప్, సీన్గా డ్రాప్. ఈడెంట్లు ఇచ్చాడు, కొడతాడా ఇట్టుడు? చెట్టు, మనోడేమో కుర్రాళ్లతో గొడవంటాడు, వాడేమో అమ్మాయిని చూశాడంట, ప్రేమ పుట్టిందంట, ఐ లవ్ యూ చెప్పడానికి 4-5 రోజులు తిరిగాడంట. నా గురించి తెలుసుకొని ధైర్యం చేసి నా ఇంటికొచ్చి నా ఎదురుగా నిలబడి చెబితే గాని ఒకడు శృతిని ప్రేమిస్తున్నాడన్న సంగతి నాకు తెలియలేదు. ఏం పీకుతున్నారా మీరు? అంటే మనల్ని పిలిపించిన మ్యాటర్ ఇది కదా. నేనే నోడులతో వాగేశానా? ఓ సీనుగా ఎస్కేప్. వస్తానా? రే, ఇక పైన పైన కింద ఇంకేం లేదన్నా, అన్ని క్లోజ్. ఈ సీనుగాడికి పిచ్చ క్లారిటీ వచ్చేసింది. వస్తానా? రే, శృతిని రోజులు కాదు, గంటలు కాదు, నిమిషాలు కాదు, ప్రతి క్షణం కనిపెట్టండి రా. ఎవడైనా వేషాలు వేస్తే ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదన్నా. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదన్నా, మ్యాటర్ ఏంటంటే అన్నా, శృతికి ఎవరన్నా సైట్ కొడితే వాడిని కొట్టిస్తున్నావు. ఐ లవ్ యూ చెప్తే చెయ్యో కాలే తీపిచ్చేస్తున్నావు. ఇది నీకు తెలిసిన యాంగిల్. కానీ ఇంకో యాంగిల్ ఉందన్నో. శృతి లైఫ్ లోకి సరైన మగాడెవడన్నా వచ్చి ఆడు శృతికి నచ్చి శృతి వాళ్ళ లైఫ్ లో పడిపోతే అన్నా, మనుషులకి 10 మంది కాపలా పెట్టగలవు గానీ మనసుకు పెట్టలేం కదన్నా. సో లాంటిదని జరగకముందే ఆ పెళ్లిది నువ్వు చేసుకోండి. వస్తా. రే, సరైన మగాడు ఎవడైనా వస్తే శృతి పడిపోతారా? అన్నా, ఎవడైనా ఒక అమ్మాయి నిజంగా నిజాయితీగా లవ్ చేస్తే అది పోలీసుడు కూతురా, పొలిటికల్ లీడర్ కూతురా, బలుపునోడు కూతురా అని భయపడ్డన్నా ఎత్తుకుపోతాడు. అదే ఒక అమ్మాయి ఒకడిని నమ్మి నిజంగా మనసిస్తే గూండాగిరి అడ్డొచ్చినా, దాదాగిరి అడ్డొచ్చినా, తోపుగాలడ్డొచ్చినా, నీలాంటి పోర్టుగాలడ్డొచ్చినా ఆగదన్నా. ఆడితో టీవీలు చూట్లా, పేపర్లు చదవట్లా, ట్రెండ్ అలా ఉందన్నా, యూత్ అలా ఉందన్నా. అదన్నా మ్యాటర్. వస్తా. నువ్వు అన్నట్టు ట్రెండ్ యూత్ అలానే ఉంటే శృతిని లవ్ లో పడగొట్టరా. అన్న, నేనేది నా గురించి శృతి గురించో కాదన్నా, ఇప్పుడున్న యూత్ గురించి. నాకే తెలియని డౌట్ నా ఎదురుగా చెప్పావంటే ఆ పడగొట్టే సరైన మగాడివి నువ్వేరా. శృతి పడుతుందో లేదో నాకు తెలియాలిగా. పడగొట్టరా చూద్దాం. నేనేదో చదువుకుంటాం గురుగా నూరు వచ్చానన్నా. మరీ నీకు తెలియాలంటే వేరే ఎవరినన్నా? వేరే ఎవరో కాదురా, నువ్వే కావాలి. అది నీ ప్రేమలో పడితే నిన్ను వదిలేస్తా, పడకపోతే నీ తల తీస్తా. బతకాలంటే తల కావాలి కాబట్టి ప్రేమిస్తానన్నా. 99.99% పడిపోద్దన్నా. ఎంతలో మన వాళ్ళు హర్ట్ అయ్యి ఫీల్ అయ్యి. రేపటి నుంచి వీడి జోలికి ఎవ్వరూ వెళ్ళకండ్రా. నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చా. అన్నా థ్యాంక్స్ అన్నా, వస్తా అన్నా. పడగొట్టి వస్తా అన్నా. థింగర్ నా కొడుకు పెట్టుకోగా సీన్ గడితో పెట్టుకున్నాడు. ఏందన్నా అన్ని ప్రేమించమని చెప్తున్నావు? వాడు చెప్పిన దాంట్లో నిజం ఉందిరా. ఒకవేళ శృతి వాణ్ణి లవ్ చేసినా మంచిదే. ప్రేమించిన వాణ్ణి తన కళ్ల ముందే లేపేస్తే పెళ్లికి ముందే కాదు, పెళ్లైన తర్వాత కూడా పరాయి మగాడిని చూడ్డానికే కాదు, తలుచుకోవడానికి కూడా భయపడుతుంది. దానికొకడు కావాలి. వాడే వెతుక్కుంటూ నా ఇంటికొచ్చాడు. ఎక్కడే నీ టర్నింగ్ పాయింట్ సీను? నీ గురించి షాపింగ్ మాల్ లో తెలిసేసరికి అక్కడి నుంచి అటే ఊరికి జంప్ అయిపోయి ఉంటాడు.
ఏది కాంపిటీషన్ మర్చిపోయినా ఏంటి ఉన్నాను. ఐ లవ్ యూ శృతి. నేను అన్నది నువ్వు విన్నది కరెక్టే. ఐ లవ్ యూ. నేను పిచ్చి క్లారిటీగా ఉన్నా, ఇంకా నీ క్లారిటీ కావాలి. శృతి నాకు ఐ లవ్ యూ చెప్పడానికి ఎంత టైం కావాలి అంత టైం తీసుకో, కంగారేం లేదు. హాఫ్ డే, 1 డే, 2 days, కానీ మాక్సిమం 3 days. ఒక్కసారి సీన్ గడికి ఐ లవ్ యూ చెప్తే తర్వాత వాడొడ్డొస్తాడు వీడొడ్డొస్తాడు, మన ఇద్దరి మధ్య ఎవ్వడొడ్డొచ్చినా ఎత్తుకెళ్ళిపోతాడు. శృతి ఇప్పటి వరకు నువ్వు చూసింది ఒక లైఫే, ఇక్కడ నుంచి సీన్ గడ్ నీకు చూపించిపోయేదే అస్సలైన లైఫ్. గెట్ రెడీ. అన్న చెస్ ఆడుతున్నాడు. ఇక్కడ మ్యాటర్ చాలా సీరియస్ అమ్మా. అన్నా ఆ సీన్ గార్డ్ శృతికి ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. అన్నా నీ ఆట అయిపోయిందన్నా, రాజుకి చెక్. ఎవడ్రా వీడు? వీడిని వీళ్ళ అమ్మ నాన్న కాలేజీకి పంపేది చదువుకోవడానికా? వాడు లవ్ చేస్తున్నాడు వీడు లవ్ చేస్తున్నాడు అన్న విషయం నాకు చెప్పడానికా? ఈ ఇంట్రెస్ట్ చదువు మీద పెట్టు, లేకపోతే నాలా తయారవుతావు. చెత్త నాకు. చెక్కనో చింటూ రాంగ్ స్టెప్ అన్నా. ఇంటెలిజెంట్ బాయ్. ఆటిప్పుడు మొదలైంది. అడు ఆ అమ్మాయి అంత అందంగా ఉంటుందారా? ఈ బిర్యానీ లాగానే హాట్ హాట్ ఉంటది అక్క. అవునా? ఉంటదిరా ఉంటది. ఆ భవానీ గారికి తెలిస్తే అందరినీ మటన్ షాపులో తోలు తీసిన మేకలు ఏలాడిస్తాడు. ఒరే తమ్ముడు, ఆడికి భయపడి నువ్వు మాత్రం డ్రాప్ అయిపోక. ఏమన్నా ప్రాబ్లం వస్తే ఆ భవానీ గాని మీ మావయ్య చూసుకుంటాడు. అప్పుడు మనం చూసుకోవడానికి మావయ్య ఉండు. అయినా వాడికి అంతలా భయపడే శృతి నీతో లవ్ లో ఏర్పడుతురా. ఆ, భయం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట భయం ఉండదు. శృతిలో ఉన్న భయాన్ని పోగొడతా. ఏం బాస్ వ్యాపారంలో ఉంది? వెరీ నైస్ సార్. శృతి లైలు, శృతి లైలు సిటీ ఉందా? వీ హ్యావ్ సార్. శృతి హాసన్, అదే కమల్స్ డాటర్. ఆమె సినిమా సిటీలోనే ఉన్నాయా? దట్ ఆల్సో వీ హ్యావ్ సార్. బిల్ ప్లీజ్. భక్తి రంజిని. నీ ఏజ్ ఏంటి? ఈ సీడీలేంటి? ఈ ఏజ్ లోనే సీడీలు వేస్తే నా అలాంటి పరిస్థితి ఏంటి? సీను, ఏంటి నీ ప్రాబ్లం? ఆల్రెడీ చెప్పాగా, అయినా ఎందుకు నా వెంట పడుతున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. మేడం మర్యాదగా మాట్లాడండి. హీఈస్ మై బెస్ట్ కస్టమర్. ఆయన వెళ్ళరు. అయితే నేనే వెళ్తాను. కలిపి బిల్ చేయమంటారా సార్? నా డార్లింగ్ ఏంట్రా అలా హర్ట్ చేస్తావు? మిమ్మల్ని సపోర్ట్ చేశాను సార్. హర్ట్ చేసి సపోర్ట్. సార్ ఈ సీడీలు శృతి లేనప్పుడు ఇంకా లైవ్లో హాసన్లు ఎందుకురా ఉంచుకో. సార్ మరివి వాటిని బాగా బ్రేక్ చేసి పీసెస్ ప్యాక్ చేసి సీడీ శృతి ఆగా. రాత్రంతా నిద్ర పట్టలేదు, గుండెంతా భారంగా ఉంది. ఏ హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళు. ఎవరిని చూసినా నిన్ను చూసినట్టు అనిపిస్తుంది. ఏ ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళు. అసలు నేను తలుచుకుంటే రోడ్ మీద డాన్స్ చేయాలనిపిస్తుంది. ఏ కన్ఫర్మ్ పిచ్చే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళు. అయితే రా నువ్వు తీసుకెళ్ళు. ఏంటి ఏమైంది? అయ్యో, అక్కడ భవానీ మనుషులు ఉన్నారు. మన ఇద్దరిని ఇక్కడ చూస్తే నిన్ను లోపలంతా లవంచుకుని బయటకంతా బిల్డప్ ఇస్తున్నావా? అయినా శృతి, నువ్వు వాళ్ళని చూసి భయపడ్డా నాకు ఇష్టం లేదు. వెళ్ళి పంపించేస్తున్నావు. ఓయ్ మీరేంట్రా అక్కడ ఏదో డిస్టర్బెన్స్? కొంపది షాపింగ్ వచ్చారా? అన్నా ఇదిగో పైసలు. వారిని కలెక్షనా? ఇంకా షాపింగ్ అనుకున్నా. ఎనీవేస్, మీ బాస్ కు బ్రేకింగ్ న్యూస్ రా. శృతి ఇంకా మాక్సిమం 2-3 రోజులు నాకు పడిపోతుంది. ఈలో మీ వాడిని కూడా ఇంకో సంబంధం చూసుకోమను. ఇంకా లేట్ చేస్తాడు, వికెట్ డౌన్ అయిపోతుంది. అబ్బో ఏంట్రా కొడతావా? కొడతావా? ఏంటన్నా నువ్వు చేసావు? నేను చేసిన సింపతి వర్కౌట్ అయ్యి అమ్మాయి ఆడికి పడిపోద్ది. ఏం చేయకుంటే ఆయనకి వర్కౌట్ అయ్యి అమ్మాయి వెళ్ళిపోద్ది. ఏం చెప్పా వాళ్ళకి? నిజం చెప్పాను. నువ్వు ఎలాగో నాకు సెట్ అయిపోతావు, వాడు ఇంకో సంబంధం చూసుకోమని చెప్పా. చెప్పేశావా? ఇప్పుడు వాళ్ళని వాడికి చెప్తే ఊరుకుంటాడు అనుకుంటున్నావా? కాళ్ళు చేతులు విరగొట్టి నీ ప్రాణాలు తీస్తాడు. అయినా నిన్ను కాదురా, నిన్ను కన్నా మీ అమ్మ నాన్న అనాలి. పోరేపో, నువ్వు వెళ్ళకపోతే నాకేంటి, కానీ నీకేదైనా జరిగితే నాకు మాత్రం తెలియనివ్వకుండా పో. సీనిగా అబ్బాయిలు ఎప్పుడు నవ్వుతూ ప్రేమిస్తారు, మరి అమ్మాయిలు అంటే ఎప్పుడు ఏడుస్తూ ప్రేమిస్తారు? అయినా రే ఆ అమ్మాయి గురించి అంత ఫీల్ అవుతుందంటే సీనుగా ఎవరిదల్లోకి
అయ్యా ఆయన పేరు సీను ఆడ హైదరాబాద్ లో ఉన్నాడంట. ఆడున్నాడు ఈడున్నాడని వర్ణుడు కాదు. మీరిడికి వచ్చేది ఉంటే ఆంతోనే రావాలే. సమజైంది కదా? హలో